2 నెలల నుంచి మాకు కరువు ప్రాంతం వచ్చింది. రాయి గోపనాథ్ గారి బతలాడి ఆయన సొంత వెళ్ళి బాపనే వెళ్ళే వల్ల నేరడ ఎలికట్ట రత్పల్లి వల్ల ఆ సొంత వెళ్ళి నిధులకెళ్ళి సొంత డబ్బులు పెట్టి నీళ్లు రప్పిస్తుండు. రోజు ఒక కుప్లింగ్ ఇక్కడ ఉండి సాఫ్ చేసుకుంటా మా చెరువు నింపుతుండు. ఆయన ధన్యవాదాలు. ఆయన రుణపాలు మేము ఉంటాం. పిల్లాది మేర అందరూ ఆయన ఆగ్దానంలో ఉంటాం. మాకు నీళ్ళ కరువు బోరు తాగుదానన్నా నీళ్ళు లేవు. ఇప్పుడు సారు పుణ్యం అని ఇప్పుడు మాకు నీళ్ళు వస్తున్నాయంటే కోమరెడ్డి వాళ్ళ పుణ్యం. అన్న వెంకరెడ్డి అన్న కూడా మాకు ఇది చేసిండు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న వచ్చిండు, ఇంకా మీకు కృషి చేస్తారా, మీరు ఏం భయపడకురా అన్నాడు. మాకు ఇలా ఖుషి అనిపిస్తుంది. మాకు తాగునీరుకే ఇబ్బంది అవుతుంది. దాని గురించి మేము సారుకు మాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ 2 నెలల నుంచి మాకు కరువు ప్రాంతం వచ్చింది. రాయి గోపనాథ్ గారి బతలాడి ఆయన సొంత వెళ్ళి బాపనే వెళ్ళే వల్ల నేరడ ఎలికట్ట రత్పల్లి వల్ల ఆ సొంత వెళ్ళి నిధులకెళ్ళి సొంత డబ్బులు పెట్టి నీళ్లు రప్పిస్తుండు. రోజు ఒక కుప్లింగ్ ఇక్కడ ఉండి సాఫ్ చేసుకుంటా మా చెరువు నింపుతుండు. ఆయన ధన్యవాదాలు. ఆయన రుణపాలు మేము ఉంటాం. పిల్లాది మేర అందరూ ఆయన ఆగ్దానంలో ఉంటాం. మాకు నీళ్ళ కరువు బోరు తాగుదానన్నా నీళ్ళు లేవు. ఇప్పుడు సారు పుణ్యం అని ఇప్పుడు మాకు నీళ్ళు వస్తున్నాయంటే కోమరెడ్డి వాళ్ళ పుణ్యం. అన్న వెంకరెడ్డి అన్న కూడా మాకు ఇది చేసిండు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న వచ్చిండు, ఇంకా మీకు కృషి చేస్తారా, మీరు ఏం భయపడకురా అన్నాడు. మాకు ఇలా ఖుషి అనిపిస్తుంది. మాకు తాగునీరుకే ఇబ్బంది అవుతుంది. దాని గురించి మేము సారుకు మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.